హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ సాయివంశి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో టాపిక్ ఏంటిదంటే క్రిస్మస్ ఫెస్టివల్ రాబోతుంది కదా డిసెంబర్ 25కి. దాని గురించి స్పెషల్ వీడియో ఎడిటింగ్ చేశాను. ఫ్రెండ్స్, క్రిస్మస్ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడే వీడియో అర్థమవుతుంది ఎలా ఎడిట్ చేసుకోవాలో. స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. ఇంకేం ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేయాలంటే కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఈ యాప్ పైన క్లిక్ చేయండి. కైన్మాస్టర్ యాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పైన ప్లస్ ఐకాన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే కింద స్క్రోల్ డౌన్ చేయండి, ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ లింక్ అడుగుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీరు జస్ట్ క్లిక్ చేస్తే నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఫాస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాది ఒప్పో కాబట్టి ఒప్పో అని చూపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీరు ఏ డివైస్ అయితే ఆ డివైస్ నేమ్ అక్కడ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాపీ క్రిస్మస్ ప్రాజెక్ట్ ఫైల్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఈ ఫైల్ని ఇప్పుడు ఈ ఫైల్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఇట్లా క్లిక్ చేయగానే ఫైల్ లోడ్ అయ్యి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడు ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది ఫైల్. మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, నేను చెప్పాను కదా ఆ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేసింది, జీరో మొత్తం ముందుకు వచ్చేస్తారు కదా మొత్తం ముందుకి. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా పైన మీడియా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇప్పుడు ఒక పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అల్లు అర్జున్. నేను సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఏం చేయాలంటే లాస్ట్ వరకు స్క్రోల్ డౌన్ చేయండి లేయర్ని. నేను చేసిన అదే విధంగా లాస్ట్ వరకు అనండి. ఇట్లా అంటే ఎంకలు పోతుంది, ముందుకు అనాలి మొత్తం లాస్ట్ వరకు. ఈ విధంగా అనండి నేను అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు లేయర్ని 4:0 దాకా పెట్టినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ని మొత్తం ఇట్లా పైకి అనండి, కనిపించకుండా పోయే వరకు అట్లా అనండి. అనినాక ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇప్పుడు మీ థంబ్ ఫింగర్తో ఇట్లా కిందకి అనండి. నేను అంటుంది చూడు అదే విధంగా అనండి ఫ్రెండ్స్. అనేసుకురా అనేసినాక టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కీ యానిమేషన్ ఎక్కడ ఆగిపోయింది, ఇక్కడ కదా 5 దగ్గర ఇక్కడ లేయర్ ఉంచేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. క్రిస్మస్ తాత పిఎన్జి సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మీరు సైజు చిన్నగా చేయండి, ఇట్లా నేను చేస్తున్నట్టే సైజ్ చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. నేను పెట్టిన దగ్గర పెట్టినాక ఇంకా కొంచెం జూమ్ చేయండి, సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. చేసుకున్నాక ఈ లేయర్ కూడా సేమ్ లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇదే విధంగా ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నాను, అదే విధంగా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే
త్రీ డాట్స్ ఉంటాయి పైన, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పైన ఒక ఆప్షన్ ఉంటుంది డూప్లికేట్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది, మీ ఫింగర్తో ఇట్లా వచ్చేస్తుంది, క్లోన్ సేమ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా రొటేట్ ఆప్షన్ ఉంటుంది, ఈ రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ వన్ని క్లిక్ చేయండి, రొటేట్ అయిపోతుంది. దీన్ని కూడా లాస్ట్కి అడ్జస్ట్ చేసుకోండి ఇదే విధంగా. ఇప్పుడు పిఎన్జి ఉంది కదా, కీ యానిమేషన్ చేసి ఆ డాట్ పోయి కొంచెం లేయర్స్ ముందుకు జరిపి ఇక్కడ కీ యానిమేషన్ దీనిపైన క్లిక్ చేసి ఇటు సైడ్ జరిపాను, కొంచెం మిడిల్లోకి జరిపి టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి టూ క్రిస్మస్ తాత పేజెస్కి యానిమేషన్ ఇవ్వాలి. దానికోసం ఈ ఇమేజ్ క్లిక్ చేసి ఇది యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, స్క్రోల్ డౌన్, ఇదే ఫస్ట్ మంది సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 2 పెట్టుకోండి, టైం లైన్ పెట్టుకున్నాక టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో పిఎన్జీ కూడా అంటే యానిమేషన్లో క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఆప్షన్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా 2 పెట్టుకోండి, టైం లైన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తా. ఇప్పుడు 10-12 మినిట్స్ వరకు క్లియర్ జరుపు. యానిమేషన్ ఎక్కడ అయిపోయింది, ఇక్కడ కదా 8 మినిట్స్ దగ్గర. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది లేయర్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ఇది ఈ మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇప్పుడు ఒక పిఎన్జీ సెలెక్ట్ చేసుకోవాలి, హ్యాపీ క్రిస్మస్ డే ఇది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, దీనిపైన క్లిక్ చేయాలి, జస్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ లేయర్ కూడా లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి, స్క్రీన్ పైన చూస్తారు కదా అదే విధంగా డ్రాగ్ చేసుకోండి. అన్ని పిఎన్జీస్ డ్రాగ్ చేసుకోరు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్ని 80 మినిట్స్ దాకా జరుపుకోండి. జరిపినాక ఇటు పెద్ద సైజ్ చేసుకోండి, ఇట్లా అంటే చిన్న అవుతుంది, ఇట్లా అంటే పెద్ద అవుతుంది. పెద్ద సైజ్ చేసుకున్నాక దీన్ని మొత్తం ఇట్లా కనిపించకుండా వెళ్ళిపోతుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కీ యానిమేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ప్లస్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫింగర్తో ఇట్లా అనండి, ఇట్లా వచ్చేస్తుంది కిందికి. ఇట్లా వచ్చినాక ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సెంట్ బ్యాక్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి 3 డాట్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేసి ఈ సెంట్ బ్యాక్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మీ ఇక్కడ లాగేటట్టు ఒకటి ఉంటుంది, ఇట్లా లాగేటట్టు ఉంటుంది. మీరు ఇట్లా అనండి, చిన్న సైజ్ అయిపోతుంది. ఇంకా అట్లనే అనండి, ఇంకా కొంచెం అనండి, అట్లా అనేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఇట్లా వస్తుంది కీ యానిమేషన్. ఈ విధంగా వస్తుంది, బాగుంది కదా ఫ్రెండ్స్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ముందుకు వచ్చినాక ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. స్నో ఎఫెక్ట్ వచ్చే టెంప్లెట్ ఇది, దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసినాక ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, ఈ బాక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ పెద్ద బాక్స్ వస్తుంది, దీనిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి.
క్లిక్ చేసినాక టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇట్లా వస్తుంది స్నో ఎఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ మొత్తం ముందుకు వచ్చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది. లేయర్ పైన క్లిక్ చేసి ఇది మీడియా దీనిపైన కూడా క్లిక్ చేసినాక ఇప్పుడు ఇంకో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. లోడ్ అయితే వెయిట్ చేయండి, వస్తుంది. జస్ట్ మీరు టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మళ్ళీ ఇంకో బాక్స్ వస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ పెద్ద వైట్ బాక్స్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంది. మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసినాక ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి, బ్యాక్ వస్తుంది. టిక్ మార్క్ ఇచ్చేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ సెలెక్ట్ చేసుకోరు కదా, ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేసి ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్ చేసుకోవాలి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వన్ది సెకండ్ వన్ వద్దు, థర్డ్ వన్ది టిక్ మార్క్ ఇచ్చేయండి. ప్లే చేసి వినిపిస్తాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదే విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎలా సేవ్ చేయాలి, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఒక సెట్టింగ్ చెప్తా. ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. మిడిల్లో వీడియో మళ్ళీ చెప్తా. ఇక ఇది సెట్టింగ్, దీనిపైన క్లిక్ చేసి మిడిల్లో వీడియో ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. ఆఫ్ ఉంటే ఆన్ చేయండి. ఇప్పుడు మొత్తం ముందుకు వస్తున్నా, బ్లాక్ వచ్చి ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. బాగుంటుంది ఎఫెక్ట్. ఇప్పుడు వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ లాగా ఒకటి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ క్వాలిటీ వస్తుంది. 70:20 70:20 పెట్టుకోండి. ఇది ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకోండి. ఇదే క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేయగానే వీడియో లోడింగ్ ఎక్స్పోర్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఇట్లా మౌస్ లాంటిది ఒక చూపిస్తాను, గమనించండి. ఇక్కడ చూడండి మౌస్లో ఇక్కడ అవుతుంది ఈ వారికి. అదే లాస్ట్లో ఇక్కడ కూడా మౌస్ లాగా చూపిస్తున్నాం. ఇక్కడ కావాలి లాస్ట్ వరకు అయితే మీ ఫోన్లో 100% సేవ్ అవుతుంది. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో కామెంట్ చేయండి, వీడియో చేస్తా. డెలికేట్ వీడియో. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.